మోదీ సీట్లో ఎవరు? మోదీపై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి. ది ఎకానమిస్ట్'లో ప్రత్యేక కథనం. రాజకీయ వర్గాల్లో కలకలం. 4 దశల్లోనూ పడిపోయిన పోలింగ్ శాతం. బీజేపీలో మొదలైన అంతర్మథనం. మోదీ తర్వాత ఎవరన్న దానిపై పెద్ద చర్చ. బీజేపీకి ఒక విధంగా మోదీ నష్టదాయకమే. 2019లో మోదీని చూసే బీజేపీకి పడ్డ ఓట్లు మోదీ తర్వాతే బీజేపీ అన్నట్టు మారిన చిత్రం. ఇప్పుడు మోదీ రిటైర్ అయితే బీజేపీకి గడ్డు పరిస్థితే. అందుకే మోదీ వారసుడిని నిర్ణయించడం బీజేపీ అధిష్ఠానం ముందున్న పెద్ద సవాలు. వారసుడి రేసులో అమిత్ షా, యోగి, నితీష్, గడ్కరీ లాంటి వారు ఉన్నారు. బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ కథనం. బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? బెయిల్పై ఇటీవల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. అయితే ప్రధాని మోదీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, దీంతో మోదీ వారసుడు ఎవరన్న దానిపై బీజేపీలోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైందని బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది. మోదీ వల్ల బీజేపీకి ఒక రకంగా నష్టమేనని పేర్కొన్న వార్తాపత్రిక దానికి గల కారణాలను వివరించింది. అలాగే మోదీకి వారసుడిగా ఎవరు అర్హులో కూడా చర్చించింది. మ్యాగజైన్ కథనంలో పేర్కొన్న ప్రధాన అంశాలు సమగ్రంగా. మోదీ తర్వాత ఆయన వారసుడిగా ఎవరు ఉంటారు? ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారు అని గత వారం కేజ్రీవాల్ ప్రశ్నించారు. 75 సంవత్సరాలు నిండిన నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉన్నదని గుర్తు చేసిన కేజ్రీవాల్, మరికొన్నాళ్లలో 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ప్రధాని మోదీ ఆ సంప్రదాయాన్ని కూడా పాటిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ను వయసు ప్రాతిపదికన బలవంతంగా పక్కన పెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మోదీ తర్వాత ఆయన వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పగ్గాలు చేపడతారని, షాను ప్రధానిని చేయడానికే మోదీ ఓట్లు అడుగుతున్నట్లు చెప్పారు. దీనిపై షా కూడా వెంటనే స్పందించారు. 75 ఏళ్లు నిండిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదన్నారు. తదుపరి 5 ఏళ్లు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగుతారని చెప్పుకొచ్చారు. అయితే గడిచిన 4 దశల ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతుండడం, ప్రచారంలో ముస్లింలను బద్నాం చేస్తూ హిందుత్వాన్ని ముందరేసుకోవడానికే మోదీ మొగ్గు చూపడం వెరసి మోదీ పట్ల ప్రజల్లో అంతకంతకు అసంతృప్తి, విసుగు పెరుగుతున్నది. ఈ క్రమంలో కేజ్రీవాల్ లేవనెత్తిన మోదీ తర్వాత ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ఓటింగ్ శాతం తగ్గడం అనేది ప్రభుత్వానికి అనుకూలమైన పరిణామమని, రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే కేజ్రీవాల్ అర్థం చేసుకుంటారని, కేజ్రీవాల్కు పప్పులో కాలేయడం మొదటి నుంచి అలవాటేనని, మద్యం స్కామ్లో ఇరుక్కున్న తర్వాత కూడా బుకాయించి బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు బీజేపీని విమర్శించడం సరైన విధానం కాదని షా బదులిచ్చారు. అయితే నాకు ప్రధాని కావాలని ఆకాంక్ష అయితే లేదు. ప్రధాని పదవి వచ్చితే వద్దనే ప్రసక్తి లేదు. అలాగే బీజేపీలో మరో ముఖ్య నాయకులు ఎవరైనా సరే ప్రధాని అయితే దానిని నేను సమర్థిస్తాను అని చెప్పారు షా. దేశంలో ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకమని, ఓటింగ్ శాతం తగ్గడం అనేది ప్రభుత్వానికి అనుకూలమని స్పష్టం చేశారు అమిత్ షా.